అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈ రోజు వీడియో ఏంటంటే వారాహిదేవి పూజ నిన్న చూపించాను కదా. చూపించిన తర్వాత చాలా మందికి వచ్చే సందేహం, అక్క ఇందులో పెట్టిన వస్తువుల్ని ఏం చేయాలక్క అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అయితే ఈ రోజు ఏమేం చేయాలి ఆ వస్తువులు అని చెప్పి నేను ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను రిప్లై అనేది ఇస్తాను. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో వారాహిదేవి పూజా కిట్ అని చెప్పి నేను ఒక కిట్ అనేది ఇంట్రడ్యూస్ చేశాను. అది చాలా మంది తీసుకున్నారండి. అందులో మన వాట్సాప్ గ్రూప్ లో కొంతమంది యాడ్ అయ్యారు. వాళ్ళు నాకు రెగ్యులర్ కస్టమర్స్ అనమాట. వాళ్ళు నేను ఏం పెట్టినా కూడా చక్కగా తీసుకుంటారనమాట. తీసుకొని మంచి మంచి రివ్యూ షేర్ చేస్తారు. అలాగే తీసుకున్న పూజా కిట్ తీసుకుని పూజ చేసుకున్నాం అక్క, మీ పూజా కిట్ వల్ల మేము ఇక్కడికి అక్కడికి పరిగెట్టకుండా ప్రశాంతంగా పూజ చేసుకున్నాం అక్క, నిజంగా మాకు చాలా సంతోషంగా ఉందక్క అని చెప్పి నాకు కమెంట్ సెక్షన్ లో అలాగే వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశారండి. వాళ్ళు చేసుకున్న ఫొటోస్ కూడా నాకు షేర్ చేశారు. నాకైతే చూసి కన్నులు నిండుగా అనిపించింది, మనసంతా పులకరించింది, ఒళ్ళంతా జలధరించిందనే చెప్పాలి. ఫొటోస్ చూసినప్పుడు ఆ వారాహి అమ్మవారి యొక్క కృప మీ అందరి మీద ఉండాలని, మీరు కోరుకున్న కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా నేను కూడా వారాహి అమ్మవారిని ప్రతినిత్యం కోరుకుంటున్నానండి. ఎందుకు అంటే మనం ఎంతో కష్టపడి పూజ చేస్తాం ఆ అమ్మవారి కృపా కటాక్షం కోసం. ఆ అమ్మవారి కృప మనకి రవ్వంతైనా మనకి లభించింది అనుకోండి, మన జన్మ ధన్యం అవుతుంది. అందుకని ఈ పూజ చేసుకుని నన్ను నమ్ముకొని వారాహిదేవి పూజ కిట్ తీసుకున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముందుగా మనం అమ్మవారిని ఆవాహన చేసుకోవడానికి కలశాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా. ఈ కలశం నీటిని ఇల్లంతా చల్లుకోండి. ఇల్లంతా చల్లి మిగిలిన నీటిని మీరు మొక్కలకు అనేది వేసేయండి. ఇక తర్వాత ఇందులో మనం ప్లేట్లో పసుపు కొమ్ముల్ని పెట్టాం. ఈ పసుపు కొమ్ముని అలాగే చిట్టి గాజుల్ని గురువింద గింజల్ని ఏం చేయాలంటే వీటిని అన్నింటినీ ఒక మూటలా కట్టండి. మీరు 9 రోజులు చేశారనుకోండి, 9 రోజులు అలా ఉంచి కుంకుమ పూజ చేసుకోండి. లేదు ఒక్కరోజు చేస్తే ఒక్కరోజు చేసిన తర్వాత మనం దీన్ని ఒక మూటలాగా ఒక పసుపు రంగు వస్త్రంలో కానీ ఎరుపు రంగు వస్త్రంలో కానీ మూటలాగా అనేది కట్టండి. కట్టి ఇంటి సింహద్వారంకి లోపలి వైపు పైన కట్టుకోండి. ఇంటి సింహద్వారంకి లోపలి వైపు పైన అనేది కట్టుకోవాలి. ఇక తర్వాత తెల్ల ఆవాలు. ఈ తెల్ల ఆవాల్ని ఏం చేయాలక్క అని అడుగుతున్నారు. ఇంతకు ముందు కూడా వీడియో పెట్టాను పూజలో, అప్పుడు ఉపయోగించిన వాటిని నెక్స్ట్ వీడియోలో చెప్పాను. చాలా మంది అది చూడలేదు, అందుకని మళ్ళీ చెప్తున్నాను. ఈ తెల్ల ఆవాల్ని మీరు ఏం చేస్తారంటే ధూపం వేస్తారు కదా మీరు, సాంబ్రాణి ధూపం. ఆ సాంబ్రాణి ధూపం వేసినప్పుడు ఈ తెల్ల ఆవాల్ని వేసి ధూపం అనేది వేయండి. ఇక తర్వాత నవధాన్యాలు. ఈ నవధాన్యాల్ని ఏం చేయాలంటే చక్కగా నీటిలో అనేది కొంచెం సేపు నానబెట్టిన తర్వాత పక్షులకి కానీ లేదు అంటే చెట్టు మొదటిని వేయండి. చీమలు అవి తింటే చాలా చాలా మంచిది. ఇక తర్వాత అమ్మవారికి పెట్టిన పసుపు కుంకుమ మీరు 9 రోజులు అలాగే ఉంచవచ్చు. ఉంచిన తర్వాత తీసి మీరు నేను ఇంతకు ముందు వీడియో షేర్ చేశాను ఈ పసుపు కుంకుమని ఏం చేయాలని. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలా చేసుకోండి. ఇక తర్వాత ఈ 9 రోజులు చేసిన వారు ఈ యొక్క నవధాన్యాలు అవ్వచ్చు, తెల్ల ఆవాళ్ళు అవ్వచ్చు అలాగే ఉంచేయండి. అందులో వేసిన పువ్వులు అది తీసేసి మళ్ళీ దీప ప్రమిద పెట్టి చూపించాను కదా, దీపాన్ని ప్రతిరోజు 9 రోజులు కూడా వెలిగించవచ్చు. ప్రతిరోజు ఈ నవధాన్యాల్ని తెల్ల ఆవాల్ని అలాగే పసుపు కొమ్ముని వీటిని అది మనం మార్చాల్సిన అవసరం లేదు. ఒక్కరోజు చేస్తే మాత్రం తీసి నేను చెప్పిన విధంగానే చేయండి. 9 రోజులు చేసిన వారు కూడా లాస్ట్ లో 9 రోజులు అయిపోయి మన పీఠం అంతా కదిపేసిన తర్వాత కూడా నేను చెప్పిన విధంగా చేసుకోండి. ఇక తర్వాత మనం ఈ ధాన్యం బుట్టలో నవధాన్యాలు పెట్టాం కదా, ఈ నవధాన్యాల్ని అలాగే ఉంచేయండి. ఈ ఆషాఢ మాసం అంతా అలాగే ఉంచేయండి. ఆషాఢ మాసం రోజు అంతా ఉంచిన తర్వాత ఆషాఢ అమావాస్య రోజు వీటిని తీసి పక్షులకు అనేది వేసేయండి. ఇక్కడ మనం నైవేద్యంగా వేరుశనగలు అలాగే బెల్లం పెట్టాం కదా, ఇది మీరు వంటల్లోకి లేదు అంటే తినడానికి కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇక తర్వాత ఇక్కడ వచ్చేసి తాంబూలం పెట్టాం కదా అమ్మవారికి, ఈ గాజుల్ని జాకెట్ ముక్కని మనమే యూజ్ చేసుకోవచ్చు. ఈ పసుపు కుంకుమ కూడా ఏం చేయాలంటే పూజ గదిలో అలాగే ఉంచేయండి.
ఇక తాంబూలం మనం తినే అరటిపళ్ళు కూడా మనమే స్వీకరించవచ్చండి. లేదు అంటే మీరు ఆవు కూడా పెట్టచ్చు. ఇదండి పూజలో పెట్టిన వస్తువుల్ని ఏం చేయాలని చెప్పి చాలా మందికి సందేహం. ఇక చిలగడ దుంప అంటారా, ఈ చిలగడ దుంపని మన అమ్మవారికి పచ్చిగానే పెట్టచ్చు, లేదు అంటే ఉడికించి ఏదైనా స్వీట్ లా చేసి కూడా మనం పెట్టచ్చు. ఏదో విధంగా మనం పెట్టచ్చు. నేను ఇక్కడైతే పచ్చి పెట్టాను. ఇవి మనం ఉడికించుకొని మనం తినేయొచ్చు. అదండి వారాహిదేవి అమ్మవారి పూజలో చేసిన ఈ వస్తువుల్ని ఏం చేయాలని చెప్పి మీ అందరికీ నేను షేర్ చేశాను. ఈ విధంగా చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై అనేది ఇస్తాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.